నగరంలో కలెక్టరేట్కు కూతవేటు దూరంలో డిఎస్పీ గారి ఇంటికి 40 గజాల దూరంలో ఉన్నటువంటి ఎర్రముక్కపల్లి కందిపాలెంలో ఉన్నటువంటి ఒక మాజీ సైనికుడి యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇంటిని అర్ధరాత్రి, అది కూడా జనవరి 26వ తారీఖు భారత రాజ్యాంగం సమానత్వం సౌభ్రాతృత్వం అని చెప్పి ప్రకటించి అందరికీ స్వేచ్ఛ, వాయువులు సమానంగా ఉంటాయి, జీవించే హక్కు ఉంటుంది, బ్రతికేటువంటి అవకాశం ఉంటుందని చెప్పినటువంటి రాజ్యాంగ దినం రోజున అర్ధరాత్రి పూట 100 మంది గూండాలతో 2 జేసీబీలతో వచ్చి పెద్ద ఎత్తున దాడి చేసి ఆ యొక్క ఇళ్లను విధ్వంసం చేసినటువంటి గూండాగారులను ఇంతవరకు అరెస్టు చేసి శిక్షించకపోవడం ఇది పోలీసుల యొక్క వైఫల్యం. దీని ఎన్నుకున్నటువంటి రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకొని పోవడమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ ఇల్లు కూల్చినటువంటి ఆయన ఒక వీర జవాను. చైనా యుద్ధంలో, 2వ ప్రపంచ యుద్ధంలో శత్రు దేశాలతో పోరాటం చేసి భారతదేశ ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడినటువంటి ఒక సైనిక కుటుంబం. ఆ సైనిక కుటుంబానికే రక్షణ లేకపోతే ఇతరులకు ఏముంటుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగి వారి ఇల్లు విధ్వంసం చేస్తే వారిని అరెస్ట్ చేసి తూతూ మంత్రంగా స్టేషన్ బెయిల్ ఇచ్చి మీరు ఇంటికి పంపించారంటే పెళ్లి కొడుకుల్లాగా ఎంత డబ్బులు ముట్టింది ఏంటి? 5 లక్షలా 10 లక్షలా ఎంత ముట్టింది ఏంటి? కాబట్టి మీ 5 లక్షల కోసం 10 లక్షల కోసం ₹1 కోటి విలువైనటువంటి ఆస్తులను విధ్వంసం చేయడమే కాకుండా జేసీబీలతో నేల కూలుస్తారా దళిత కుటుంబాలను? మళ్ళీ ఇంకొక వైపున ప్రభుత్వమేమో దళితులకు అండగా ఉంటాం, భారత రాజ్యాంగం, అంబేద్కర్ను పూజిస్తాం, అంబేద్కర్ చెప్పిన ఆశయాలు రక్షిస్తాం అని చెప్పి అంబేద్కర్ పేరు ఉచ్చారణ చేయడమే తప్ప అంబేద్కర్ ఆశించినటువంటి భారత రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి సమానత్వాన్ని మీరు ఆ స్వేచ్ఛను ఎక్కడైనా కూడా పాటించారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి బాధిత కుటుంబాలకు తక్షణం న్యాయం చేయాలి, వాళ్ళ ఇంటిని పునర్నిర్మాణం చేయాలి. దానికి ఎవరైతే బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ బాధితులపైన దాడులు చేసినటువంటి ఆ గుండాలను 100 మందిని కూడా అరెస్ట్ చేసి SC/ST కేసు, అదేవిధంగా వారిపైన అటెంప్ట్ మర్డర్ కేసును కూడా నమోదు చేయాలని చెప్పి, ఇది అన్యాయం జరిగిందని చెప్పి భావించినటువంటి పార్టీ ప్రజా సంఘాల పైన మాత్రం అప్పటికప్పుడే ఆగమేఘాల పైన మీరు ఆందోళన చేయడానికి పర్మిషన్లు లేవని చెప్పి కేసులు పెడతారా? మీరు మాత్రం పొలం అని చెప్పి అధికారం మీ చేతిలో ఉంటే